వెళ్ళాక చేయకూడని పని ఇది. ఇంక ఈ పొరపాటు ఎప్పుడు చేయను. ఈ రోజు దెబ్బకి బుద్ధొచ్చిందిలెండి. అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంటి ముందు ముగ్గులతోటి పండగ వాతావరణాన్ని మా ఇంటికి తీసుకొచ్చాను. ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. 4 మామిడాకులు గుమ్మానికి అటు ఇటు పెట్టాను. తోరణం కట్టందే పెళ్లి పెళ్ళే కాదు, పండగ పండగే కాదు. 4 రకాల ప్రసాదాలు దేవునికి చేసి పెడదాం అనుకున్నా, కానీ కుదరలే. పులిహార చేసి దేవునికి నైవేద్యంగా పెట్టా. నేను ఎన్ని రకాలు చేశానన్నది దేవుడు అస్సలు పట్టించుకోడు. అందుకే ఆయన నాకు దేవుడయ్యాడు. కానీ మా ఆయన మాత్రం అలా కాదు. మేము చేసే పులిహార పసుపులో అన్నం కలిపినట్లు ఉంటదన్నాడు. అందుకే ఆ మాటకు హర్ట్ అయ్యి లంచ్ బాక్స్ పెట్టలేదు. నన్ను ఏదో ఒక మాట అనందే మా ఆయనకు పొద్దుపోదు. అందుకే ఆయన నాకు మొగుడయ్యాడు. సర్లేండి, కొన్ని బంధాలు బాంధవ్యాలు జన్మెత్తినందుకు తప్పదు, భరించాల్సిందే. నేను ఏ పండగైనా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం కంపల్సరిగా గుడికి వెళ్తాను. ఉత్తర ద్వారం వైపు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నాలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వచ్చింది. నేను గుళ్ళో ఉన్నంత సేపు భద్రాచలం గుళ్ళో ఉన్నానేమో అన్న ఫీల్ కలిగింది. అంతేలేండి, 20 సంవత్సరాల రాముతో నా బంధం. అందుకే ముక్కోటి ఏకాదశి అంటే భద్రాద్రి ద్వారదర్శనమే గుర్తుకొచ్చింది. ఇంతకీ నేను ఇప్పుడు ఏ గుళ్ళో ఉన్నానో చెప్పలేదు కదా. ఫేమస్ అయిన చందానగర్ వెంకటేశ్వర స్వామి గుడి. ఈ రోజు స్వామివారు ఇద్దరు అమ్మవార్లు బంగారంతో నిండిపోయారు. చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదు. స్టార్టింగ్ లో ఒక మాట అన్న, గుడికి వెళ్ళినప్పుడు చేయకూడదు తప్పు అని. అదేంటంటే గుడికి వెళ్ళామా, స్వామిని దర్శనం చేసుకున్నామా, కోరికలుంటే కోరుకున్నామా, కమ్మని ప్రసాదం తీసుకున్నామా, అంతే, ఇంటికి వచ్చేయాలి. కానీ ఈ రోజు నేను చేసిన ఎక్స్ట్రా పని ఏంటంటే జనాల్లో కొబ్బరికాయ కొట్టడం కుదరలే, కానుకలు వేయడం కుదరలే. సర్లే అని చెప్పులు చూసుకునే పెద్ద ఆవిడకి ఒక 50 రూపాయలు ఇచ్చి అందరు కలిసి తీసుకోమని చెప్పా. అంతేనండి, ఆ 50 రూపాయలు లటుక్కుమని తీసుకుని సంచిలో వేసుకుంది. మన పక్కన ఉన్న బ్యాచ్ చూసి ఊరుకుంటారా? ఇంకా నా మీద యుద్ధానికి వచ్చేసారు. ఆమె దగ్గర నుండి తీసుకుని నువ్వే మాకు ఇవ్వు. ఆమెమో ఇవ్వనంటుంది, ఒక పక్క వీళ్ళేమో నువ్వు తీసుకుని ఇవ్వు అంటారు. పండగ పూట నాకు ఈ పంచాయతీ ఏంటి, మీలో మీరు కొట్టుకుని సావండి అని నేను ఇంటికి వచ్చేసాను.